అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 22:17. నేను నీకు బహుఘనత కలుగచేసేదను. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు బహుఘనతను కలుగజేస్తాను. ఇప్పటి వరకు అన్ని విషయాలలో ఏ విషయం కూడా ఫలించని పరిస్థితిలో ఉన్నావేమో, ఏది చేసినా కూడా కలిసి రాకుండా అన్నిటిలో అపజయం పాలవుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నేను నీకు బహుఘనతను కలుగచేసేదను అని. ఆమెన్. హల్లెలూయా. ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవునయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఇటు వాగ్దానమును బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో నేను నీకు బహుఘనతను కలుగచేసేదనని ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. అయ్యా, మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేస్తానని ప్రభువా, అభివృద్ధి చేస్తానని, మీకు మేలగునట్లు నేను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని ప్రభువా, అన్ని విషయాల్లో తలగా ఉంచుతానని ప్రభువా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు అయ్యా. ఇటు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. బాధలు, కష్టములు, కన్నీటిలో ఉన్న ప్రతి బిడ్డ కన్నీటిని తోడవండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా బాగు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా. జన్మదినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. మరి నాయన మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. బర్త్డే జరుపుకుంటున్న వారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎవరైతే మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో హ్యాపీ యానివర్సరీ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్.